హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సమస్యలు వచ్చినప్పుడే జీవితమంటే విరక్తి కలుగుతుంది. మన కోసం ఎవరూ లేరనే భ్రమలో బ్రతుకు భారమవుతుంది. కానీ ఆ క్షణాన్ని పక్కన పెట్టి నువ్వు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా బ్రతకాలి అనిపిస్తుంది. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. చేసే ప్రతి ప్రయత్నం గెలుపును ఇవ్వకపోవచ్చు, గెలవగలను అనే నమ్మకాన్ని మాత్రం తప్పక ఇస్తుంది. రాముడికి హనుమంతుడిపైన ఉన్న నమ్మకమే హనుమంతుడి బలం. ఒక చల్లటి వర్షం ముందు గర్జించే మేఘాలు ఎలాగో గొప్ప గెలుపు ముందు కష్టాలు అలాగే వస్తాయి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావలసినది. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది అంతే నిజం. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే మనలను తిట్టే హక్కు కూడా ఉంటుంది. తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది లేదు. మనల్ని నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపైన పూర్తి నమ్మకం పోవడానికి అదే కారణమవుతుంది. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువివ్వదు. ఓడిపోయిన రాజుకి ప్రజలు విలువివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. మనం కోరుకున్న వెంటనే ఏదీ జరిగిపోదు. 100 బిందెలతో ఒకేసారి నీరు పోసినంత మాత్రాన వెంటనే కాయలు కాయవు కదా. కాస్త ఓపిక పట్టాలి. నిజమైన సంతోషం ఎప్పుడూ ఇవ్వడంలో ఉంటుంది, తీసుకోవడంలో కాదు. ఇవ్వడమనేది మనసుకు తృప్తి, పొందడమనేది మనిషికి తృప్తి. ఎవరికోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పనిలేదు. కానీ నీకోసం అన్నీ వదులుకొని తనను తాను మార్చుకున్న మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు. జీవితంలో చెడ్డకాలమంటూ రాకపోతే పరాయివారిలో మనవారు ఎవరో, మనవారిలో పరాయివారెవరో తెలుసుకోలేము. స్నేహం, పుస్తకం, దారి, ఆలోచన, ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యమవుతుంది. లేదంటే వైఫల్యం తప్పదు. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితులని చేసుకోవాలన్నా, శత్రువుని చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది. కొన్ని కంటికి నచ్చుతాయి, మరికొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చిన దానిపై ఇష్టం,
కళ్ళ ముందు ఉన్నంతసేపే ఉంటే మనసుకు నచ్చింది మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ ముగ్గురు రాత్రిపూట మేలుకొని ఉంటారు. యోగి ధ్యానంలో, ఆనందంలో తన్మయత్వం చెందుతాడు. భోగి ఇంద్రియ సుఖాలను ఆనందిస్తూ ఉంటాడు. రోగి బాధతోనూ మేలుకొని ఉంటాడు. ఈ ముగ్గురు మేలుకొని ఉంటారు, కానీ ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు. భోగి క్షణికానందాన్ని పొందుతాడు. అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మళ్ళీ ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అలా పొడిగించడానికి సాధ్యపడదు. ధ్యానంలో పొందే ఆనందం కలకాలం ప్రసాదించే శాంతిగా పరిణమిస్తుంది. నలుగురి మేలుకోరి ఒకసారి తల వంచినా తప్పులేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. సముద్రం, మనసు రెండూ ఒక్కటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. గెలవాలంటే నమ్ముకోవాల్సింది అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. నీపై నీకు నమ్మకం లేకుండా అదృష్టంపై ఆశలు పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ గెలవలేవు. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతాయి. సాటి జీవుల పట్ల గౌరవభావం లేనివారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతసేపు ధ్యానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే సాటి జీవులను ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మాట తప్పడం, మోసం చేయడం, సాయం చేసిన వారికి అపకారం చేయడం, జీవహింస, దొంగతనం చాలా ఘోరమైన పాపాలు. అవి మనిషిని బ్రతికినంతకాలం మనశ్శాంతి లేకుండా నరకాన్ని పరిచయం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. జీవితం ఒక తరం పాటే ఉంటుంది, కానీ నువ్వు సంపాదించిన మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వమే అవుతుంది. దేవుడు వరాలివ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగానో శాపాలుగానో మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.